డైరెక్టర్లు నిర్మాణ సంస్థల భాగస్వాముల మూడో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే దాదాపు 65కు పైగా బృందాలు దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా, డైరెక్టర్ సుకుమార్, నిర్మాత రవిశంకర్ యలమంచిలి, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో ఐటీ రైడ్స్ ప్రారంభించగా గత 3 రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజుకు సంబంధించి మొత్తం 2 సినిమాలు విడుదల కాగా భారీ కలెక్షన్లు రాబట్టాయి. దీంతో దిల్ రాజు కుటుంబ సభ్యులలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే దిల్ రాజు, మైత్రి మూవీస్ చివరిసారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఇక వారి సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఇదిలా ఉంటే డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ 350 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు నిర్మాతలు పోస్టర్లు విడుదల చేశారు. అలాగే జనవరి 12న విడుదలైన డాకు మహారాజ్ సైతం 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా జనవరి 14న రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గత 3 రోజులుగా ప్రముఖ నిర్మాతలుగా పేరుగాంచిన వారి ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతుండటంతో సినిమా ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రముఖ నిర్మాతలు, డైరెక్టర్లు, నిర్మాణ సంస్థల భాగస్వాముల మూడో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే దాదాపు 65కు పైగా బృందాలు దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా, డైరెక్టర్ సుకుమార్, నిర్మాత రవిశంకర్ యలమంచిలి, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో ఐటీ రైడ్స్ ప్రారంభించగా గత 3 రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజుకు సంబంధించి మొత్తం 2 సినిమాలు విడుదల కాగా భారీ కలెక్షన్లు రాబట్టాయి. దీంతో దిల్ రాజు కుటుంబ సభ్యుల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు, మైత్రి మూవీస్ చివరిసారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారి సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు.
ఇదిలా ఉంటే డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ 350 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు నిర్మాతలు పోస్టర్లు విడుదల చేశారు. అలాగే జనవరి 12న విడుదలైన డాకు మహారాజ్ సైతం 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా జనవరి 14న రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గత 3 రోజులుగా ప్రముఖ నిర్మాతలుగా పేరుగాంచిన వారి ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతుండటంతో సినిమా ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంది.